హాయ్ హలో నమస్తే అందరికీ శుభ సాయంత్రం. ఏపీడిఎస్సి 2025 సంబంధించి ఈరోజు మనము ఏ సిలబస్ డిస్కషన్ చేస్తామనంటే హెచ్జిటి సిలబస్. అంటే హెచ్జిటి సిలబస్లో తెలుగు సంబంధించి లాంగ్వేజ్ 1కు సంబంధించి ఏం సిలబస్ ఉంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశాల మీద ఈరోజు అయితే నేను డిస్కషన్ చేస్తాను. ఇంకా హెచ్జిటికి సంబంధించి క్వాలిఫికేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి క్వాలిఫికేషన్ల విషయంలో ఎలాంటి క్వాలిఫికేషన్లు ఉండాలి అనేటువంటిది వీడియో చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సిలబస్, పీజీటీ సిలబస్, టీజీటీ సిలబస్లలో ఉన్నటువంటి తేడాల మీద కూడా వీడియో అయితే చేయడం జరిగింది. అంటే ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే సిలబస్లను డిస్కషన్ చేస్తూ ఉన్నాను. తర్వాత టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ డిస్కషన్ చేసుకుంటూ వెళ్తాను ప్రతిరోజు. ఓకే, ఈరోజు అయితే నేను హెచ్జిటికి సంబంధించి చూస్తాను. మరి హెచ్జిటికి సంబంధించి 20 మార్కులు టెట్, 80 మార్కులు ఈ డిఎస్సిలో అడగడం జరుగుతుంది. మరి 80 మార్కులలో చూసినట్లయితే ఏమేమి అడుగుతున్నాడు అని చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 8 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి 4 మార్కులు, సైకాలజీకి సంబంధించి 8 మార్కులు. మొత్తం ఇవి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పిఐఈ, సైకాలజీకి సంబంధించి మొత్తము 20 మార్కులు. తర్వాత కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి 60 మార్కులు. ఇక్కడ మరి కంటెంట్ అండ్ మెథడాలజీ అని అంటున్నారు కదా సార్, ఎన్ని సబ్జెక్టులకు ఇక్కడ అడుగుతాడు అని అంటే 5 సబ్జెక్టులు మొత్తం. ఒకటి తెలుగు, ఇంకొకటి ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్. తెలుగు అనేటువంటిదేమో లాంగ్వేజ్ 1, అదేవిధంగా ఇంగ్లీష్ అనేటువంటిదేమో లాంగ్వేజ్ 3. మరి ఇక్కడ ఈ మ్యాథ్స్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకే, తెలుగుకు 12 మార్కులు. 12 మార్కులు 8 మార్కులు ఏమో కంటెంట్, 4 మార్కులు ఏమో మెథడాలజీ. అదేవిధంగా మ్యాథ్స్కు సంబంధించి కూడా 12 మార్కులు, తర్వాత సైన్స్కు సంబంధించి కూడా 12 మార్కులు, సోషల్కు సంబంధించి 12 మార్కులు, ఇంగ్లీష్కు సంబంధించి 12 మార్కులు. మొత్తం కలిపి 60 మార్కులు. మొత్తం కలిపి ఇక్కడ 60 మార్కులు. మరి ఇక్కడ సార్ లెవెల్ ఎట్లా అడుగుతున్నాడు అని అంటే 3rd to 8th అని అన్నాడు. 3rd to 8th. మరి ఇక్కడ 3rd to 8th అని చెప్పి మరి డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th. 3rd to 8th, డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th. అంటే అన్ని సబ్జెక్టులు అంతే, తెలుగు అంతేనే, మ్యాథ్స్ అంతే, సైన్స్ అంతే, సోషల్ అంతే, ఇంగ్లీష్ అంతే. 8th క్లాస్ వరకే చదువుకోవాలి. 8th క్లాస్ నుంచి మరి 8th, 7th లెవెల్లో మరి 9th, 10th ఏమైనా లింక్ ఏమైనా సబ్జెక్ట్ ఉందేమో చూసుకొని దాని ప్రకారము ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు హెచ్జిటి జాబ్ సంపాదించాలి అని అంటే ఈ 60 మార్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు గెట్ ఆన్ అవుతారు. ఈ ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలనే నమ్ముకోండి. 3వ తరగతి నుంచి 8వ తరగతి, మరి 3, 4, 5 తరగతులలో ఏముంటుంది అని అంటే తెలుగుకు సంబంధించి అయితే కల్చర్ ఉంటుంది. ముఖ్యంగా 6, 7, 8 తరగతుల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి, ఈజీగా గెట్ ఆన్ అవుతారు. 60 మార్కులు అంటే ఇక్కడ ఈ మెథడాలజీకి సంబంధించి 4, 20 మార్కులు పోతే తర్వాత ఈ 40 మార్కులు అయితే కంటెంట్ అనేటువంటిది వస్తుంది. మరి ట్రై మెథడ్ అనేటువంటి చూసుకుంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ట్రై మెథడ్, తెలుగు మెథడ్, మళ్ళీ ఇంగ్లీష్ మెథడ్ వేరువేరుగా చూసుకోవాలి. ఓకే, ఈసారి మాత్రం జాబ్ అయితే మిస్ చేయొద్దు. తప్పనిసరిగా ఇక చావో రేవో అన్నట్టుగా ప్రిపేర్ అయితేనే మనము జాబ్ సాధించగలుగుతాం. ఓకే, ఇది ప్యాటర్న్. ఇప్పుడు నేను తెలుగు సబ్జెక్టు సంబంధించి సిలబస్ ఏముందో ఒకసారిగా నేను చూస్తాను. మొత్తము 12 మార్కులు కదా, ఈ 12 మార్కులలో 8 మార్కులు మాత్రమే కంటెంట్కు ఉన్నది. 8 మార్కులే కంటెంట్, 4 మార్కులు మెథడాలజీకి సంబంధించి 4 మార్కులు ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ ఈ మొత్తం ఇందులో 3 చాప్టర్లు ఉన్నాయి మనకు. 3 చాప్టర్లు. ఈ 3 చాప్టర్లలో మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే తెలుగు వాచకాలలోని పాఠ్యభాగ విషయాలు, కవికాలాదులు, పాఠ్యాంశ నేపథ్యాలు అవే. అదేవిధంగా సందర్భ అంటే ఏ సందర్భంలో పాఠ్యాంశం ఇచ్చిండు, అదేవిధంగా కవికి సంబంధించినటువంటి బిరుదులు ఏంటివి, కవికి సంబంధించినటువంటి శైలి ఏంటిది, కవి ఆ పాఠ్యాంశానికి సంబంధించిన ఇతివృత్తం ఏమిటి. సేమ్ అంటే ఒక పాఠ్యాంశం చదువుతున్నాం అని అంటే ఆ పాఠ్యాంశం ఏ సందర్భంలో ఆ పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది, ఆ పాఠ్యాంశం యొక్క సందర్భం ఏమిటి, ఆ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటిది, కవికి సంబంధించినటువంటి కాలం ఏంటిది, కవి ఎవరి యొక్క ఆస్థానంలోని కవి, అదేవిధంగా కవి యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా,
కవి యొక్క శైలి ఏంటిది, కవి యొక్క రచనలు ఏంటివి, కవి యొక్క రచనల యొక్క ప్రత్యేకత ఏమిటి, వాటన్నిటిని మన ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించి. రెండవ చాప్టర్ పదజాలం. ఈ పదజాలానికి సంబంధించి వొకాబులరీ అన్నిట్లలో ఉంది ఇక్కడ. మరి పదజాలం అనేటువంటి చూసినట్లయితే అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, వీటిని మనము చెప్పుకోవచ్చు. సామెతలు, జాతీయాలు, అర్థాలు, నానా అర్థాలు, పొడుపు కథలు, వీటికి సంబంధించి పదజాలం. ఇది ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకం వెనకాల ఉన్నటువంటి అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు చూసుకుంటే సరిపోతుంది. ఇది పదజాలానికి సంబంధించి. ఓకే, ఫస్ట్ లెసన్ తెలుగు వాచకాలలోని పాఠ్యభాగ విషయాలు, అదేవిధంగా పదజాలం 2 పక్కన పెడితే ఈ 3వది భాషా అంశాలు. ఇదే గ్రామర్. గ్రామర్ అనేటువంటిది ఒక సిలబస్ నిర్దేశించడం జరిగింది. ఆ సిలబస్ లో ఉన్నటువంటి విషయాలనే చూసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ గ్రామర్లో 8 విషయాలను చెప్పడం జరిగింది. 1 విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, పారిభాషిక పదాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, వాక్యాలు. ఇవి అదేవిధంగా ఛందస్సు కూడా ఉన్నది. మొత్తం 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది భాషాంశాల్లో భాగంగా. విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, పారిభాషిక పదాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు. ఓకే, ఇక్కడ విభక్తి ప్రత్యయాలు అని అంటున్నాడు కదా. విభక్తి ప్రత్యయాలు అని అంటే ఏంది? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏంటివి? డూము, ఊలు. ద్వితీయ నిన్, నున్, లన్, కూర్చి గురించి. తృతీయ చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి కొరకున్, కై. పంచమి వలనన్, కంటెన్, పట్టి, నుండి. షష్ఠి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. సప్తమి అందున్, నన్, నన్, నన్. సంబోధన ఓ, ఓయి, ఓరి, ఓసి. ఇవి విభక్తి ప్రత్యయాలు. అసలు ప్రత్యయం అని అంటే ఏంటని అంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి వాడేటువంటి వాటిని ప్రత్యయాలు అని అంటారు. అంటే ఇంగ్లీష్లో వీటిని ఏమంటారని అంటే ప్రిపోజిషన్స్ అని అంటారు. అంటే ఇక్కడ పదాల మధ్య అర్థ సంబంధాలు అంటే పదానికి పదానికి కలపడానికి ఉపయోగపడించేటువంటివి ఏంటంటే ఇవి విభక్తి ప్రత్యయాలు. విభక్తి అని అంటే ఏంటంటే విభాగం. దీనికే వర్ణకము అనే పేరు ఉన్నది. అంటే ఇక్కడ ఈ డూము ఊలనేమో ప్రథమ విభక్తిగా విభజించారు. నిన్ను నన్ను కూర్చే గురించి ఏమో ద్వితీయగా, చేతన్, చేన్, తోడన్, తోడన్ అనేటువంటిది ఏమో తృతీయగా. మరి ఈ ప్రత్యయాల గురించి తెలుసుకోవాలంటే మనకు బాల వ్యాకరణం చదవాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇక్కడ అవసరం లేదు. అంటే ఏదైనా ఒక ప్రత్యయం, ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యయాన్ని, విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. నేను మా అక్కతో కళాశాలకు వెళ్ళాను అని అన్నాను. నేను మా అక్కతో కళాశాలకు వెళ్ళాను అని అన్నప్పుడు నేను మా అక్కతో, ఈ తో అనేటువంటి విభక్తి ప్రత్యయం దీనికి సంబంధించిందని అంటే తృతీయ. అట్లా అడుగుతాడు ప్రశ్న. లేకపోతే ఈ కింది వాటిలో విభక్తి ప్రత్యయాలు ఇచ్చి ఇది తృతీయనా, చతుర్థ, పంచమ అట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం విభక్తి ప్రత్యయాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఔపవిభక్తికాలు అని ఇచ్చాడు. ఔపవిభక్తికాలు అని అంటే ఈ టీతి, మూడింటిని ఈ టీతీలను ఔపవిభక్తికాలు అని అంటారు. అంటే విభక్తి ప్రత్యయము చేరడానికన్నా ముందు వచ్చి చేరేటువంటి ప్రత్యయాలను ఔపవిభక్తికాలు అని అంటారు. ఈ ఔపవిభక్తికాలకు సంబంధించి, ఈ ప్రత్యయాలకు సంబంధించి ఆల్రెడీ TLG స్టడీస్ అనేటువంటి ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూడండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సాధారణ విభక్తి ప్రత్యయాలు చూడండి, అదేవిధంగా ఔపవిభక్తికాలు చూడండి. తర్వాత పారిభాషిక పదాలు. ఇక్కడనే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. పారిభాషిక పదాలను ఇచ్చి ఏవి చదవాలనేటువంటి కన్ఫ్యూజ్ పెట్టకుండా సిలబస్ కొంచెం ఇచ్చిండు. ఏంటివని అంటే ధృత ప్రకృతికం. ధృత ప్రకృతికం అని అంటే ధృతము చివరగా ఆగలిగినటువంటి పదాలను ధృత ప్రకృతికాలు అని అంటారు. ధృతం అంటే ఏంది? నకారం. మరి అన్ని నకారాలు ధృతాలు అయితాయా? కావు. ఏ నకారాన్ని అయితే తొలగించినప్పుడు పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు రాదో అట్టి నకారమునకే ధృతము అని పేరు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటాను. పూచెను అనేటువంటి ఉదాహరణ తీసుకున్నాను. పూచెను అనేటువంటి ఉదాహరణలో ను అనేటువంటి
అక్షరాన్ని నేను తొలగించాను, ను అనేటువంటి అక్షరాన్ని తొలగించాను, అప్పుడు పూచే అయింది, అర్థం మారలేదు. కాబట్టి ఈ నకారానికి ఏమని పేరు అని అంటే ధృతము అని పేరు. ఈ ధృతము ఈ పదం యొక్క చివర్లో ఉన్నది కాబట్టి దీనికి ధృతపకుటికము అని పేరు. మరి అన్ని నకారాలు ధృతాలు కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేను అని అన్నాము, పేను, పేనులో నకారాన్ని తొలగించడం, అప్పుడు పే అవుతుంది, పే అవుతుంది కదా, అర్థం మారింది, కాబట్టి ఈ నకారము ధృతము కాదు. అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే నకారాలన్నీ ధృతాలు అనుకుంటారు కదా, ధృతము అని అంటే జారిపోయినది, అవసరం ఉన్నప్పుడు ఉండి అవసరం లేనప్పుడు అటువంటిది జారిపోయేదే ధృతము. ఆ ధృతము చివరగా కలిగినటువంటి పదాలనే ఏమంటారు అని అంటే ధృత ప్రకృతికాలు అని అంటారు. మరి తెలుగు భాషలో ధృతము చివరగా కలిగినటువంటి పదాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అని అన్నాము, ఈ రాముడికి ధృతము చివరగా లేదు అంటే ధృతభక్తికం కాదు. ఈ ధృతభక్తికం కానటువంటి పదాలను తెలుగు భాషలో ఏమంటారు అని అంటే కళలు అని అంటారు. ఏమంటారు? కళలు అని అంటారు. కళలు. ఇక చూడండి, ఇక్కడ వచ్చేసేసినాయి. ధృతభక్తికం అంటే ఏంది, కళలు అంటే వచ్చేసేసినాయి. ధృతము చివరగా కలిగినటువంటి పదాలను ధృతభక్తికాలు అంటారు. ధృతము చివరగా కలిగినటువంటి పదాలను ధృతభక్తికాలు అంటారు. ధృతభక్తికాలు కానటువంటి పదాలను కళలు అని అంటారు. నెక్స్ట్ ఆమ్రేడితం. ఆమ్రేడితం అని అంటే ఒక పదాన్ని రెండు సార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరింపబడినటువంటి పదానికి ఆమ్రేడితం అని పేరు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఔరా ప్లస్ ఔరా అని అన్నాము, ఔరా ప్లస్ ఔరా ఔరౌరా, ఇందులో రెండవ ఔరా ఉంది చూసిరా, దాన్ని మాత్రమే ఆమ్రేడితం అని అంటాము. ద్విరుక్తం యొక్క పరరూపమును ఆమ్రేడితము అంటారు. అంటే ఒక పదాన్ని రెండు సార్లు రాసినప్పుడు రెండవసారి రాసినటువంటి పదానికే ఆమ్రేడితం అని పేరు. మొదటిసారి రాసినటువంటిది కాదు, రెండవసారి రాసినటువంటి పదానికే ఆమ్రేడితం అని పేరు. ఇక్కడ ఈ రెండో ఔరాకు ఆమ్రేడితం అని పేరు. మొదటి ఔరా కాదు, రెండో ఔరాకు. అంటే ఔరా ప్లస్ ఔరా ఈజ్ ఈక్వల్ టు ఔరౌరా, దీనిలో ఆమ్రేడితాన్ని గుర్తించండి అని ఆప్షన్ ఇచ్చి ప్రశ్న ఇచ్చి మొదటి ఆప్షన్ ఔరా, మొదటి ఔరా, రెండవ ఆప్షన్ రెండవ ఔరా, మూడో ఆప్షన్ ఔరౌరా, నాలుగో ఆప్షన్ ఏది కాదు. ఆన్సర్ ఏంటిది? ఇక్కడ రెండవ ఔరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఆమ్రేడితం. తర్వాత సంధి. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశం బగుట సంధి. వచనము. వచనము అని అంటే నెంబర్స్, నెంబర్స్, నెంబర్స్. ఏకవచనము, బహువచనం. ఈ ఏకవచనాల్లో నిత్య ఏకవచనము, నిత్య బహువచనం. మరి నిత్య ఏకవచనం అని అంటే ఏంది, నిత్య బహువచనం అని అంటే ఏంటంటే కేవలము ఏకవచన రూపము మాత్రమే కలిగి ఉండి బహువచన రూపము కలిగి లేనటువంటి వాటిని నిత్య ఏకవచనాలు అని అంటారు. కేవలము బహువచన రూపము మాత్రమే కలిగి ఉండి ఏకవచన రూపం లేనటువంటి వాటిని నిత్య బహువచనాలు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒడ్లు అని అన్నాము, ఒడ్లు, 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 ఒడ్లు. ఒడ్లు అనేది బహువచనం, దీనికి ఏకవచన రూపం ఉందా? లేదు. ఒడ్డు, ఒడ్డు అనేది కాదు. మరి ఏకవచన రూపం లేదు కాబట్టి దీనికి నిత్య బహువచనం అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారము అని అన్నాము, ఈ బంగారము ఉంటుంది కానీ మా ఇంట్లో 10 తులముల బంగారం ఉన్నది, 10 కాసుల బంగారం ఉన్నది అని అంటాము, బంగారం ఉన్నది అని అంటాము, కానీ బంగారాలు ఉన్నది అని అనం. అంటే ఇది ఏకవచన రూపం ఉంది కానీ బహువచన రూపం లేదు, అది నిత్య ఏకవచనం. అంటే కేవలం ఏకవచన రూపం మాత్రమే ఉండి బహువచన రూపం లేకపోతే అది నిత్య ఏకవచనం. కేవలము బహువచన రూపం మాత్రమే ఉండి ఈ ఏకవచన రూపం లేకపోతే అది నిత్య బహువచనం. తర్వాత కాలాలు. కాలాల్లో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, తద్ధర్మ కాలం అనేటువంటిది ఒకటి ఎక్స్ట్రా తెలుసుకోవాలి. తద్ధర్మ కాలము అంటే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు మూడింటికి సంబంధించింది తద్ధర్మ కాలము. సూర్యుడు తూర్పున ఉదయించును, ఇది తద్ధర్మ కాలం, ఇది 3 కాలాలకు సంబంధించింది. రక్తం ఎర్రగా ఉండును, పక్షులు ఎగురును, పువ్వులు వికసించును, నదులు ప్రవహించును. అంటే యూనివర్సల్ ట్రూత్కు సంబంధించినటువంటి కాలము తద్ధర్మ కాలము. దీని మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తినెను, తింటున్నాడు, తినగలడు, తింటాడు. తినెను, తింటున్నాడు,
తినగలడు, తింటాడు. దీంట్లో తద్ధర్మ కాలానికి సంబంధించింది ఏంటంటే తింటాడు అనేదేమో తద్ధర్మ కాలము, తినగలడు అనేదేమో భవిష్యత్తు కాలము, తింటున్నాడు అనేది వర్తమాన కాలము, తినేను అనేది భూతకాలం. ఓకే, తర్వాత కాలాలు అయిపోయింది. తర్వాత లింగాలు మహద్వాచకము, మహతీవాచకము, అమహద్వాచకము. పురుషులు వారి విశేషణాలను తెలిపేది మహద్వాచకము, స్త్రీలు వారి విశేషణాలను తెలిపేది మహతీవాచకము. మరి అదేవిధంగా పశుపక్షాదులు జడములకు సంబంధించి తెలిపేది అమహద్వాచకం. మళ్ళీ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి ఇక డిస్కషన్ అయితే చేస్తాను. ఇది ఏం లేదండి, ఈ సిలబస్ మొత్తము అంటే పాఠ్యపుస్తకాలు కాక ఈ భాషాంశాలు అనేటువంటి టాపిక్ ఒక రోజున 2-3 గంటలు పర్ఫెక్ట్గా డిస్కషన్ చేస్తే క్లియర్ అయిపోతుంది. తర్వాత పారిభాషిక పదాల్లో సమాసం. ఇంకా సమాసం అని అంటే ఏంది? ఇక పరవస్తు చిన్నయేసూరి బాల వ్యాకరణంలో ఏమనిచ్చిండు అని అంటే ఏవైనా జాగ్రత్తగా కాన్సన్ట్రేషను చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. అంటే 2 వేరు అర్థములు కలిగినటువంటి పదములు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని సమాసము అంటారు. రాముడు అనేటువంటి ఒక పదము, బాణము అనేటువంటి ఒక పదము, ఈ రెండిటికి వేరు అర్థాలు. ఇప్పుడు ఈ 2 పదాలు కలవాలనుకుంటున్నాయి, అప్పుడు రామబాణము అవుతుంది. అంటే వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు అని అంటే సమాసము అంటారు. ఓకేనా, రైట్. తర్వాత ఆగమం అని అంటే ఒక వర్ణం పక్కన మరొక వర్ణం మిత్రుని వల్ల వచ్చి చేరుట ఆగమం. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం శత్రువు వల్ల వచ్చి చేరుట ఆదేశం. బహుళం అని అంటే 4 విధాలు: నిత్యమైన కావచ్చు, నిషేధమైన కావచ్చు, వైకల్పికమైన కావచ్చు, అన్య విధమైన కావచ్చు. నిత్యం అంటే సంధి ఎల్లప్పుడు జరుగుట నిత్యం, సంధి జరగకుండుట నిషేధం, సంధి ఒక మారు జరుగుట ఒక మారు జరగకపోవుట వైకల్పికం, సంధి మనం అనుకున్నటువంటి విధంగా కాకుండా వేరే విధంగా జరగడము అన్య విధం. అంటే ఈ 4 ఏ విధంగా జరిగినా అది బహుళం కిందికే వస్తుంది. ఓకేనా, ఇవి పారిభాషిక పదాలు. సంధులు, ఈ సంధులలో ఏమేమి సంధులు ఇచ్చిండు సిలబస్లో అని అంటే అత్వసంధి ఇచ్చిండు, ఇత్వసంధి ఇచ్చిండు, ఉత్వసంధి ఇచ్చిండు, ఎడాగమ సంధి ఇచ్చిండు, అదేవిధంగా సరళాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, తిరుక్తడకార సంధి, గసడవాదేశ సంధి. ఇవి తెలుగు సంధులు. మరి అదేవిధంగా సంస్కృత సంధులలో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదేశం బొగును. గుణసంధి అకారమునకు ఈ ఊరులు పరమైనచో క్రమంగా ఏవో అర్లు ఏకాదశమగును. యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమంగా యావారాలు ఏకాదేశం బగును. వృద్ధి సంధి అకారమునకు ఐలు పరమైనప్పుడు ఐకారమును, ఔలు పరమవునప్పుడు ఔకారమును ఆదేశమగును. ఇవి సంస్కృత సంధులు. తర్వాత అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి, ఆమ్రేత సంధి, తిరుక్తటకార సంధి, గసడవాదేశ సంధి. ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటి గురించి మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రోజు ఒక టాపిక్ చొప్పున మన స్టూడియోలో అప్లోడ్ చేస్తా. మనకి టీఎల్జీ స్టడీస్ అనేటువంటి దాంట్లో అప్లోడ్ చేసేస్తాను, మీరు చూసుకోవచ్చు. డైలీ 1-2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, చూసేసుకోండి. ఎస్జిటి వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళకి మనకు వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకు వస్తుంది, పీజీటీ టీజీటీ వాళ్ళకి మనకు వస్తుంది, అందరికీ మనకు వస్తుంది. ఓకే, ఇది సంధులు. తర్వాత సమాసాల్లో ద్వంద్వ సమాసం, దిగు సమాసం, తత్పురుష సమాసం ఇచ్చిండు. ద్వంద్వ అంటే ఏంది? ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ద్వంద్వ. దిగు సమాసం అంటే ఏంది? పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంటే దిగు సమాసం. తత్పురుష సమాసం, దీనికే వ్యధికరణ సమాసం అని పేరు. ఇది 8 రకాలు: ప్రథమా తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమీ తత్పురుష, షష్ఠీ తత్పురుష, సప్తమీ తత్పురుష, 9 తత్పురుష. అంటే విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసం కాబట్టి దీనికి వ్యధికరణ సమాసం అనేటువంటి పేరు ఉన్నది. తర్వాత ఛందస్సులో మనకు గణాలను గుర్తించడము, అదేవిధంగా చూసినట్లయితే లఘుర్లను గుర్తించడము అనేటువంటిది ఇచ్చింది. కానీ ఎందుకైనా మంచిది ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేబము అవి కూడా చూసుకుంటే సరిపోతుంది.
అలంకారాల్లో కూడా మరి కొన్ని శబ్దాలంకారాలు అర్థాలంకారాలు కూడా మరి ప్రిపేర్ కమ్మని ఇక్కడ చెప్పడము జరిగింది. శబ్దాలంకారాల్లో ఉత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారం. అర్ధాలంకారాల్లో ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అశ్వయుక్త అలంకారం. ఇవేంలో ఒక అర్ధగంట ఒక టాపిక్ ఎగిరిపోతే ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే సరిపోతుంది. తర్వాత వాక్యాలలో మనకు ఆచర్యార్థక వాక్యము, విద్యార్థక వాక్యము, నిషేధార్థక వాక్యము, అనుమత్యర్థక వాక్యము, సామర్థ్యార్థక వాక్యము, సందేహార్థక వాక్యము, ఆశీర్వార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, హేత్వార్థక వాక్యం, కర్తరీ వాక్యము, అదేవిధంగా కర్మణీయ వాక్యం. ఏం లేదు ఆశ్చర్యార్థక వాక్యం. అబ్బా ఎంత అందంగా ఉన్నది ఆశ్చర్యార్థక వాక్యం అంతే. విద్యార్థక వాక్యం అంటే విధిని తెలియజేసేటువంటి వాక్యం. నువ్వు చెయ్యి అని ఆర్డర్ ఇస్తాం కదా, అది విద్యార్థక, శ్రోతకు ఆదేశాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు. నిషేధార్థక వాక్యం అని అంటే రోడ్డు వైపున కుడివైపు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుడివైపున నడవరాదు, ఇచ్చట పొగ త్రాగరాదు, ఇచ్చట ఉమ్మి వేయరాదు, ఇవన్నీ నిషేధార్థక వాక్యాలే. నెక్స్ట్ అనుమత్యార్థక వాక్యం, నేను లోపలికి రావచ్చు, అనుమత్యార్థక వాక్యం, అనుమతి ఇవ్వడాన్ని. సామర్థ్యార్థక వాక్యం, అతడు చేసేటువంటి సామర్థ్యము ఉన్నటువంటిది, అతడు ఆ పని చేయగలడు, అతడు రాయగలడు, అతడు తినగలడు అనేటువంటిది. సందేహార్థక వాక్యం, డౌట్. జూన్లో డిఎస్సి పరీక్ష జరుగుతుందో లేదో సందేహార్థం. ఆమె ఎందుకు నవ్వుతుందో అంటే సందేహార్థక వాక్యము, ఆమె ఎందుకు నవ్వుతుంది అని అంటే ప్రశ్నార్థక వాక్యం. అదేవిధంగా హేత్వార్థక వాక్యము అని అంటే ప్రార్థనార్థక వాక్యం అంటే ఏంటంటే ప్రార్థించడం. దయచేసి ఇటురా, దయచేసి చదవరా. ఆశిషార్థక వాక్యం అని అంటే ఆశిస్సును తెలియజేసేటువంటి వాక్యం. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చుగాక, దీర్ఘ సుమంగళీభవ, ఉద్యోగ ప్రాప్తిరస్తు, ఇవన్నీ ఆశీర్వాదక వాక్యాలు. కర్తరీ వాక్యం అని అంటే ఏంది? కర్త ప్రధానంగా కలిగినటువంటి వాక్యము కర్తరీ వాక్యం, కర్మ ప్రధానంగా కలిగినటువంటి వాక్యము కర్మణీయ వాక్యం. తర్వాత హేత్వార్థక వాక్యం ఉన్నది. హేత్వార్థక వాక్యం అని ఏంటంటే హేతు అనేటువంటిది ఉండాలి. ఆమె బాగా పనిచేసి అలసిపోయింది, అలసిపోవడానికి కారణం ఏందని అంటే పని చేయడం. ఈ పని చేసి అనేటువంటిది దాంట్లో చేసి అనేటువంటిది క్రియ ఏముంటుందని అంటే క్వార్థకం ఉంటుంది. అంటే ఏదైనా ఒక వాక్యంలో క్వార్థకము హేతు అయినట్లయితే, ఆ క్రియకు హేతు అయినట్లయితే దాన్ని హేత్వార్థక వాక్యం అని అంటారు. మరి ఇక్కడ క్వార్థక వాక్యము హేత్వార్థక వాక్యం రెండు ఒకే విధంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అది కాదు. దాని గురించి ఆ క్లారిటీ అనేటువంటిది నేను తర్వాత క్లాసులలో మీకు ఇస్తాను. అంటే సిలబస్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఒకటే. చాలా వరకు ఏందనంటే బావిలోకి దిగే ముందు బావి యొక్క లోతు తెలిసి ఉండాలి. బావి యొక్క లోతు తెలిసి ఉండకపోతే ఏమవుతుందని అంటే బాగా పై నుంచి దునికినాం అనుకోండి, బావి లోతు లేదనుకోండి, నడుములు ఇరగడానికి అవకాశం ఉంటుంది. గుడ్డి ఎద్దు చేళ్ళబడ్డట్టు ఉండొద్దు. గుడ్డి ఎద్దు చేళ్ళబడితే ఏమవుతుంది? చెడ్డాయి పడ్డాయి అన్ని తింటది, పనికి వచ్చేది తింటది, పనికిరాని తింటది, అన్ని తింటది. కానీ ఇక్కడ చాలా వరకు ఏం చేస్తున్నారు అని అంటే బయట దొరికేటువంటి పుస్తకాలను, అనేక రకాలైనటువంటి పుస్తకాలను తెచ్చుకొని, అన్ని రకాల పబ్లికేషన్లకు సంబంధించిన పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అన్ని తెచ్చుకొని ముందర పెట్టుకుంటారు, కానీ ఏది కూడా ఒకసారి చదువుతలేరు. నేను చెప్పేది ఏంటని అంటే 10 పుస్తకాలను ఒకసారి చదివేదానికన్నా ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవండి. 10 పుస్తకాలను ఒకసారి చదివితే మనం గుర్తుంచుకోలేము. అదే ఒకటే ప్రామాణికమైనటువంటి పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ప్రామాణికమైనటువంటివి. ఏదైనా కానీ అందులో లెక్కించే రావడము జరుగుతుంది. మరి అందులో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు అని అంటే ఏం లేదు, అందులో ఉన్నటువంటి అంశాలు అర్థం కాకుండా ఉన్నటువంటి సమయంలో గురువు యొక్క సహాయం అనేటువంటిది అవసరము. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం అని అంటే 3 ఉంటాయి కావ్య ఉత్పత్తి హేతువులు. ప్రతిభ అంటే తెలివి, ఉత్పత్తి అని అంటే పుస్తకాలకు సంబంధించినటువంటి జ్ఞానం, అభ్యాసం అని అంటే గురువు యొక్క శిక్షణ. ప్రతిభ ఉన్నటువంటి వానికి ఉత్పత్తి, అభ్యాసము అవసరం లేదు. ఒక్కోసారి పుస్తకాలు ఉంటాయి, ఉత్పత్తి ఉంటుంది, పుస్తకాల యొక్క జ్ఞానం ఉంటుంది, కానీ అభ్యాసం అది ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది కావాలి. అభ్యాసం అంటే గురువు యొక్క శిక్షణ అనేటువంటిది అవసరము. ఒక్కోసారి
ప్రతిభా ఉత్పత్తి ఉన్నటువంటి వానికి కూడా అభ్యాసం అవసరము. ఈ 3 ఉన్నాయనుకోండి, ప్రతిభా ఉత్పత్తి అభ్యాసం 3 ఉన్నాయనుకోండి, గ్యారెంటీగా జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పోటీ అనేటువంటిది తీవ్రత బాగానే ఉన్నది, పోటీ తీవ్రత బాగానే ఉన్నది. మనం అందరికంటే ముందంజలో ఉండి చదువుకుంటేనే ఉద్యోగాన్ని అయితే సాధించగలుగుతాము. ఈసారి తప్పితే మాత్రం మళ్ళీ మనము సాధించలేము. కాబట్టి ఇక అన్ని అపోహలను పక్క పెట్టండి. కొంతమంది ఈ ఎగ్జామ్ వాయిదా పడుతుంది అంటారు, అంటారు. పడితే పడవచ్చు కానీ మనం చదువుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్ పెట్టిండి అనుకో టైంకు, ఏమైనా టైం పాస్ చేసినాం అనుకోండి చదవకుండా, తీరా టైంకి వచ్చేసరికి ఎగ్జామ్ పెడితే మాత్రము మనం లాస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంటెంట్ల మీద, ఈ 40 మార్కులు ఈ కంటెంట్ల మీద, టెక్స్ట్ బుక్లు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మెథడాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, సైకాలజీ పిఐ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, లాస్ట్కు జీకే. టైం ఉంటే జీకే ముట్టుకోండి, ఫస్ట్ జీకే ముట్టుకొని దాని మీద టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ లాంగ్వేజ్లు కంప్లీట్ చేసుకోండి, తెలుగు, ఇంగ్లీష్. తర్వాత మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులు ఏముంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్. చాలా వరకు వచ్చినటువంటి సబ్జెక్టులను పక్క పెడతారు. వచ్చినటువంటి సబ్జెక్టులు చదివి పక్కన పడేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. అంటే ఇన్ని సబ్జెక్టులు అయిపోయినాయి, ఇన్ని మార్కులకు అయిపోయినాయి మనం చదవడానికి. చాలా వరకు చదవాలి, దాని మీద ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ప్రాక్టీస్ చేయాలి, లేదా ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేయాలి. 1 గంట పాటు డిస్కషన్ చేస్తే ఈజీగా మనము గెట్ ఆన్ అనేటువంటిది కావడము జరుగుతుందండి. ఓకే, ఇది ఎస్జిటికి సంబంధించి, తెలుగుకు సంబంధించినటువంటి ఎనాలిసిస్. వీటికి సంబంధించి ఏం లేదండి, రోజు ఒక వీడియో అనేటువంటిది యూట్యూబ్లో పెడతాను, మీరు చూసేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైతే ముందుగా మొట్టమొదటగా ఈ ఛానల్ని చూస్తున్నారో, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తాను. మరి సందేహాలు ఒకానొక సందర్భంలో నివృత్తి కాకపోవచ్చు. ఎట్లా కాకపోవచ్చు అని అంటే, మీ ప్రశ్న సరిగ్గా లేనప్పుడు సందేహాలకు నివృత్తి కాదు. అడిగేటువంటి ప్రశ్న క్లియర్గా మనం కామెంట్ బాక్స్లో అడిగితే దానికి సంబంధించి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో అరకొరగా మీకున్నటువంటి జ్ఞానంతో మీకు తెలుసు అని అనుకుంటారు, కానీ అది నాకు తెలియదు కదా. ఆ ప్రశ్న అనేటువంటిది పర్ఫెక్ట్గా అడగాలి, అడిగితే దానికి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రశ్న కరెక్ట్గా కమెంట్ బాక్స్లో అడగండి, ఎందుకంటే నాకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడైతే మీరు ప్రశ్న అడుగుతారో, కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారో, ఎమ్మటే నా ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. నేను దానికి ఎమ్మటే సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రేపటి నుంచి మనం ఇంకా కొన్ని టాపిక్స్, పదజాలానికి సంబంధించి, భాషాంశాలకు సంబంధించి రోజు కొన్ని టాపిక్స్ అయితే డిస్కషన్ అయితే చేసుకుంటాం. కాబట్టి టీఎల్జీ స్టడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ సమాచారాన్ని మరికొంతమందికి పంపితే తెలియనటువంటి వాళ్ళకు సిలబస్ గురించి తెలుస్తుంది. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.